శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఫిబ్రవరి నెల 24న పౌర్ణమిలోపు కర్కాటక రాశి వారికి జరగబోయేది ఇదే. వీరి జీవితమే మారిపోబోతోంది. మరి ఆసక్తికరమైన పరిణామాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్యాప్ చేయండి. అండ్ మీరు చేసే ప్రతి లైక్ కూడా మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే, బాల్యం నుంచి కష్టాలు, ఎత్తుపల్లాలు, ఎన్నో కష్ట నష్టాలు అనుభవించిన వారైతే జీవితాన్ని అనుభవం, అనేక రంగాల గురించి కూడా అవగాహన చిన్నతనం నుంచే అర్థమవుతుంది. వివాహం, సంతాన ప్రాప్తిలో ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. జీవితంలో పని చేయించుకొని ప్రతి ఒక్క కారణం చెయ్యని వారి వల్ల కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మీరు స్వార్జితం మీద మాత్రమే మీరు ఎక్కువ అదృష్ట కర్కాటక రాశి వారు చక్కని శారీరక నిర్మాణం, వయస్సు కనిపించని అని యువకులుగా కలిగి ఉంటారు. అంటే వాక్చాతుర్యం కావచ్చు, ఇక వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మీరు ఈ వయసులో ఉన్న వారిలాగానే కూడా చిన్నవారిలాగానే కనిపిస్తూ ఉంటారు. మీరు పొడవుగా నిటారైన దేహం, ఆజానుబాహుతత్వం కలిగి ఉంటారు. స్త్రీలైతే కనుక కర్కాటక రాశి వారిలో జన్మించిన వారు ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరి భావాలు పలువురికి అయిష్టం కలిగిస్తుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాధారణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకొని ముందుకు సాగుతారు. ఇక వారు పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. శత్రువులను దెబ్బతీయటానికి ఎంత ఆలోచించినా కూడా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోకుండా మానరు. సంతానంలో చక్కని అనుబంధం ఉన్నా తమ భావాలను మాత్రం వారి మీద రుద్దే ప్రయత్నం చెయ్యరు. ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. ఇక చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోవటానికి చక్కని మార్గాలు అన్వేషిస్తారు. అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకున్నా కూడా చక్కగా గుర్తుంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ సమస్యలకు దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం, ప్రశ్నించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రహస్యాలను కాపాడుకోవటంలో శ్రద్ధ వహిస్తారు. అలాగే కర్కాటక రాశి వారి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవసరాలను తీరుస్తూనే వారిని తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు. అయితే వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరిలో తలలో నాలుకలా వ్యవహరిస్తారు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి కళలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు అల్ప సంతోషాన్ని కూడా చెప్పవచ్చు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. ఇక ఫిబ్రవరి నెల పౌర్ణమిలోపు కుటుంబ సంబంధాలు వీరికి మెరుగుపడతాయి. వీరి కుటుంబ సభ్యులతో కలిసి మంచి అవగాహన కలిగి ఉండొచ్చు. ఈ సమయంలో మీ బంధాలు మరింత మెరుగుపడతాయి. మీ ఇంట్లో కొత్త ఇంటి సభ్యుడు కూడా చేరొచ్చు. మీ కుటుంబ సభ్యుల నుంచి మానసిక మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులు ప్రత్యేకంగా అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈ కాలంలో వీరు విదేశాలలో చదువుకునే అవకాశాలను కూడా పొందవచ్చు. దీనికి సంబంధించిన వీసా విషయంలో కూడా మీకు సౌకర్యంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల పౌర్ణమిలోపు కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది అని చెప్పవచ్చు. వీరు కొత్త విషయాలను నేర్చుకోవటానికి అవకాశాలు పొందుతారు. ఉద్యోగాలు, కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. వీరు ఉద్యోగ స్థిరత్వాన్ని పొందొచ్చు. అలాగే వీరి కాలంలో వీరి కెరియర్లో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అయితే ఇతరుల విషయంలో నిర్ణయం తీసుకునే ముందు మాత్రం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. కర్కాటక రాశి వారు ఫిబ్రవరి నెలలో వచ్చే పౌర్ణమిలోపు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఈ కాలంలో వీరి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదేవిధంగా వీరు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ ఏడాదిలో కొన్ని సందర్భాలలో వీరి జలుబు, ఫ్లూ లేదా తలనొప్పి లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి వారిలో అవివాహితులు ఫిబ్రవరి నెలలో వచ్చే పౌర్ణమిలోపు మంచి వివాహ ప్రతిపాదనను పొందవచ్చు. వీరు కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా కలుసుకుంటారు. వీరి సంబంధ
సంబంధంలో కమ్యూనికేషన్ పరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. అయితే వివాహ ప్రణాళికలో కొంత జాప్యం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశివారు విష్ణుమూర్తిని పూజించాలి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాటించండి. ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు 10 ముఖాల రుద్రాక్షను ధరించాలి. ఇక పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి. కర్కాటక రాశి చెందిన వారు పసుపు, ఊదా మరియు నీలం రంగు కలిసొచ్చే రంగులు. ఈ రంగుల వస్త్రాలను ధరించడం వల్ల కూడా వీరికి మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 మరియు 7. కర్కాటక రాశి వారిపై భూగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసొచ్చే రోజు బుధవారం అవుతుంది. అదే విధంగా వీరికి సోమవారం కూడా కలిసొచ్చే రోజుగానే ఉంటుంది. వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలు ఎరుపు రంగు జాడీని ఉంచండి. ఉద్యోగస్తులు పనులలో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును తీసుకొని పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్ లో పెట్టుకోండి. అనుకూలమైన దాంపత్య జీవితం కోసం మీ పడక గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. శుభప్రదమైన మంగళవారం తిథి నాడు శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ప్రతిరోజు లేదా మంగళవారాలు, శనివారాలు, ఆదివారాలు లేదా పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను, ఇతర హనుమాన్ మంత్రాలను, స్తోత్రాలను పాటించండి. ప్రతిరోజు రాహు మంత్రాలను పాటించండి. శనివారం నాడు నలుపు రంగు ధాన్యాలు, వస్త్రాలు, వస్తువులు ఆలయ పురోహితులకు, పేదవారికి దానం చేయండి. మీ జీవితంలో పలు ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి. వినాయకుని మంత్రాలు, స్తోత్రాలు పాటించండి. అనేక విషయాలలో అనుకూలత కోసం కర్కాటక రాశి వారు గోవులను పూజించి సేవించాలి. మీ జీవితంలో అత్యుత్తమ ప్రతిఫలాన్ని కూడా పొందటానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలు చేయండి. ఇక మీరు ఎంత ఎక్కువ అయితే ఇస్తారో అంత ఎక్కువ పొందుతారు కనుక అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి. ఇక మీ ఆర్థిక పరిస్థితి కనుక అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం, పాలను కూడా దానంగా చెయ్యండి. ఎక్కువగా బియ్యం భక్తులకు ఆహారాన్ని అందించడానికి ఉపయోగిస్తారు. అలాగే పాలు అభిషేకం కోసం ఉపయోగిస్తారు. మీరు అపారమైన దైవ అనుగ్రహం కలుగుతుంది. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు మందులు ఉచితంగా అందించండి. అలాగే పండ్లు, పరిహారాలు కూడా అందించండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు రాబోయే అనేక ఇబ్బందులు, క్లిష్ట పరిస్థితులు అన్ని కూడా మీరు రక్షించబడతారు. అదేవిధంగా మీ చేత్తో ఎప్పుడు కూడా ఇంట్లో మనీ ప్లాంట్ ను మాత్రం ఉంచొద్దు. మనీ ప్లాంట్ కూడా మీకు దురదృష్టాన్ని తీసుకొస్తుంది. వీలైనప్పుడల్లా 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు లేదా ఇతర తీపి వస్తువులను ఇవ్వండి. పిల్లలను ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోండి. ఇలా చేయటం వల్ల కూడా మీకు అన్ని పనులలో కూడా అనుకూలత అనేది లభిస్తుంది. కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అలాగే మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. ధన్యవాదాలు.